చిలక నవ్వులతో మురిపించబోతే సరే గాని ఈ పూట పూర్తిగా ముస్తాబైనాము. ఎవరి కథ కొత్త వేరము తగిలినది తెలిసినదా? వచ్చినదా కోపము? ఎంత ముగ్గు పట్టని ముత్యమది. అవునవును, ఎవరి మాటలు వారు నింపుగానే ఉండను. ఈ పూటనెవరో తప్పక పైక మిచ్చదని నమ్మకముగా చెప్పిపోయినందున ఎట్లయినా మామనెవరు కట్టవచ్చును కదా అని మహా సంతోషముగా ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలితమే ఇది. అయినా మీ మగవారు మా ఆడవారిని నమ్మని చేతండి. నమ్మనివాడు హాస్యముడు కన్న మాటకు అంత హాస్యమట హాస్యం. హాస్యములు గద్దలు ఉండవాళ్ళు పడలు హాస్యమా చెప్పండి. పోనిము పొరపాటు గాడి ఆ సుబ్బారావు వచ్చినాడు. కూర్చుతో అడిగి ఆయన ఆ సంగతి మీకెవరు చెప్పినారండి? నేను చూసాను. వీధికి మూడు చిరుచో మీ అమ్మ కంటే కనబడవచ్చునని మనకొచ్చేసరికి ఆ పాటు నన్ను చూచి అతడు చూసి నేను తెల్లపోయినాను. అంతటా అతని కడమ కారణం కొడుకున్నట్లుగా కోడగమలాడుతూ కొంత దూరం వెంట వెళ్ళినాను. ఏమండి కోడగమలాడుతూ కొంత దూరం వెంట వెళ్ళి సాగనిప్పే వచ్చింది. ఎందుకు కేతించింది సుబ్బారావు గారని మీరే అతను అడగకపోతీరా? అడిగినాను. ఏమి చెప్పినావు? మేలము కావలసి వచ్చినానని చెప్పిన మీ సందేహం ఏమిటండి? సందేహం వచ్చినో కోపగించుకోక కోపం ఎందుకండి? నా ఎంత ఏమైనా దోషం ఉండేదా కదా? ఇది మాట. మేలుకు కావలసి వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధికి పోక ఈ విషయం కూడా మీరే నిలబెట్టి మరీ అడగకపోతీరా? అంతలో ఒక బాల్యమిత్రుడు బహుకాల సమావేశం వలన అడుగుటకు అవకాశం లేకపోయింది. అయితే నేనే చెప్పేదను, సావధాన చిత్తులై ఆలకించండి. మేడమ గూర్చి మాట్లాడుడికై మా అమ్మ అతనిని మేడ మీదగా వెంట పెట్టుకుని వచ్చినది. వచ్చిన వారికి మర్యాద చేయడం ధర్మము కదా. కూర్చుండడానికి కూర్చి వేసి తాంబూలం వేయగా అతడు వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగం సాధించింది. అదిగో ఈ అంత పడి చేస్తున్నాడు. అవునండి, ఇగో ఈ విధముగానే నాకు కోపం వచ్చి చప్పున మేడ దిగి పోయింది. ఇందులో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మన పెరట చూపడానికి కారణం చేత పెరటిలోనికి తీసుకొని పోయి ఆ దారిని ఆవిడకు సాగనంపినది. నమ్ముడు నమ్మకపోవడం జరిగిన యథార్థమైనది. నీ మాటలు కాదుగా నేను ఎప్పుడు నమ్మలేదు. నేనెప్పుడు దానితో నలుసంత కదా మీతోడనే కదండి, ఎవరొత్తరోడనో నలుసంత అబద్ధమైన నాడు. చింతామణి ఈ కులంలో పుట్టవలసినది కాదని చిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించకు ఇది ఒక కారణము. సందేహమేమి? ఎవరి మాటలో ఎలా నేను మాత్రము ఎన్నిసార్లు సాధించాలని చింతామణి ఎందరూ లేరు వారవన చేకరని చేయుచు